ఫోకస్. సైన్స్ నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే సమాజాలే ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో మదన దేశ వైజ్ఞానిక సంస్థలు అద్భుతంగా పనిచేశాయని, అవే గొప్ప ఆస్తులని పేర్కొన్నారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ICMR సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 16వ గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాపై వ్యాక్సిన్ తయారీలో భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం చేపట్టిన లాక్డౌన్ వంటి చర్యలకు శాస్త్ర సాంకేతిక సంస్థలు, శాస్త్రవేత్తలు ఇతోధికంగా సాయం చేశారని ఆయన అన్నారు. అధిక జనాభా ఉన్నా టీకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కేంద్రం అప్రమత్తమై లాక్డౌన్ అమలు చేయడం వల్లే భారత్లో వైరస్ సంక్రమణం అదుపులో ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మరణాల రేటు భారత్లో తక్కువగా ఉందని పునరుద్ఘాటించారు. అత్యధిక జనాభా ఉన్న భారత్లో కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొంటుందా అని ప్రపంచమంతా ఉత్సుకతతో ఎదురు చూసిందని అన్నారు. భారత్లో అమెరికా కంటే 4 రెట్లు జనాభా అధికమని, కొన్ని రాష్ట్రాల జనాభా ఐరోపా, ఆసియా ఖండాల్లోని ఎన్నో దేశాల జనాభా కన్నా ఎక్కువని, అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యంతో కోవిడ్ను మరణాల రేటును నిలువరించగలిగామన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 88% చేరిందని అన్నారు. గత కొన్ని నెలలుగా మహమ్మారిపై పోరులో భారత్లోని శాస్త్రవేత్తల బృందాలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కరోనాను అరికట్టడానికి అవసరమైన సామర్థ్యాల పెంపులో అవి అద్భుతాలు సృష్టించాయని చెప్పారు. టీకాల అభివృద్ధిలో ఎంతో ముందున్నామని, అందరికీ టీకా అందించే కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ వ్యాధులకు సంబంధించిన 60% టీకాలు భారత్లోనే తయారవుతున్నాయన్నారు. ప్రపంచమంతటి భారత్ వైద్య కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. భారత్ తన పరిశోధన ప్రతిభతో ఇతర దేశాలకు సాయం చేసి వారి సామర్థ్యాలు పెరగడానికి చేయూత అందిస్తోందని వివరించారు. గత 6 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య ప్రమాణాలు పెంచామని, దీనివల్ల వ్యాధులు మరింత తగ్గుతాయని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, గ్రామీణ ప్రాంతాలకు మంచి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి టీకా అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కోవిడ్-19 టీకా అందరికీ అందేలా అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఎలా స్పందిస్తాయో అలాగే సన్నద్ధం కావాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితులు, టీకా అందజేతకు సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. టీకా వచ్చాక దానిని పంపిణీ చేయాల్సిన విధానం గురించి సూచనలు చేశారు. సువిశాల దేశంలో ప్రతి ఒక్కరికి టీకా అందేందుకు ఏం చేయాల్సి ఉంటుందో చర్చించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం నుంచి టీకా వేయడానికి అవసరమైన సూదుల కొనుగోలు వరకు ప్రతి దశపై తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. ఒకవైపు వైరస్కు కళ్లెం వేస్తూనే మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సంవత్సరం చివరి లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో కరోనా టీకా అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టీకా పంపిణీ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో అవసరమైన స్థాయిలో సిరంజీలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టాయి. దీనిలో భాగంగా మన దేశంలో సిరంజి తయారీ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కోవిడ్ టీకా పంపిణీకి 0.5 ml ఏడి సిరంజీలు అవసరమవుతాయి. ఇవి కోట్లలో అవసరం కావడంతో వాటి ఉత్పత్తిపై దృష్టి సారించారు. భారత్లో తొలి విడత టీకా పంపిణీకి దాదాపు 90 కోట్ల సిరంజిలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సిరంజి తయారీ రంగంలో 3 ఇండియన్ ఫార్మా, హిందుస్థాన్ సిరంజెస్, ఇస్కాన్ అండ్ బెక్టాన్ డైకిన్సన్ అనే 3 కంపెనీలు ప్రధానమైనవి.
ఈ మూడు కలిసి ప్రస్తుతానికి ఏడాదికి 110 కోట్ల సిరింజీలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని వచ్చే జూన్ నాటికి 140 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని ఈ మూడు కంపెనీలు కలిసి నిర్ణయించుకున్నాయి. ఇందులో 50% సిరింజీలను దేశీయ అవసరాలకు అందించాలని, మిగిలిన వాటిని తమకున్న ఇతర ఆర్డర్లను అనుసరించి విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తుంది. టీకా పంపిణీకి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తొలుత ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముసాయిదా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వైరస్ ముప్పు ఎక్కువ ఉన్న వారిని 4 విభాగాలుగా వర్గీకరించింది. ఈ ప్రకారం ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులున్న 30 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందనుంది. 60 కోట్ల డోసులను ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఈ నెలాఖరు లేదా నవంబర్ నాటికి పూర్తి జాబితా సిద్ధం చేయనున్నారు. ప్రపంచం మొత్తానికి కోవిడ్-19 వ్యాక్సిన్ను అందించగల శక్తి భారతదేశానికి ఉంది. భారత ఔషధ, టీకా కంపెనీలకు అద్భుతమైన సామర్థ్యం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. మన దేశంలోని సీరం ఇన్స్టిట్యూట్, బయోఈ, భారత్ బయోటెక్ వంటి సంస్థల పేర్లను ఉటంకించి మరీ ఆయన ప్రశంసించారు. అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తెచ్చిన చరిత్ర మన కంపెనీలదే. నిజానికి మన దేశానికి వ్యాక్సిన్ల ఉత్పత్తికి పవర్ హౌస్ అనే పేరుంది. ఐక్యరాజ్య సమితి గేటా తన టీకాల కార్యక్రమం కోసం సేకరించే వ్యాక్సిన్లలో 60 నుంచి 80%, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 60% భారత్పై. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వంటి వాటి కోసం పెద్ద ఎత్తున భారత కంపెనీలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉంది. గతంలోనూ హెపటైటిస్ బి, రోటా వైరస్ తయారీలో భారత్ గణనీయమైన రికార్డును సాధించింది. అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను తక్కువ ధరకే ప్రజలకు అందించి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయి. కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. భారీగా ఉత్పత్తి చేయడమే కాదు, చౌకగా వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం భారత్ ప్రత్యేకత. అమెరికాలో $18 ఉండే వ్యాక్సిన్ను ఇక్కడ $35కు అమ్మేవారు. అప్పటి కరెన్సీలో అది దాదాపు 850 దాకా ఉండేది. ఆ వ్యాక్సిన్ను ఎలాగైనా సామాన్యులకు అందుబాటు ధరలోకి తేవాలన్న లక్ష్యంతో వరప్రసాద్ రెడ్డి కృషి చేశారు. కేవలం 6 ఏళ్లలో తన లక్ష్యాన్ని సాధించారు. 1997లో శాంతా బయోటెక్ కంపెనీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ను $1 కన్నా తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి చరిత్ర సృష్టించింది. ఇక డయేరియాకు కారణమైన రోటా వైరస్ను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్ను ఒకప్పుడు విదేశాల కంపెనీలే ఉత్పత్తి చేసేవి. అది కూడా కేవలం 2 వ్యాక్సిన్లు మాత్రమే ఉండేవి. వాటి ధరలు ఎక్కువగా ఉండేవి. అలాంటి రోటా వైరస్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ సంస్థ 2013లో కేవలం 60కి అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటికీ అందుబాటులో ఉన్న స్విస్, బ్రిటిష్ కంపెనీలు విక్రయించే వ్యాక్సిన్ల ధరలో 15వ వంతు ధరకే ఈ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ విడుదల చేసింది. భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న పేరు భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాక్సిన్, జైడస్ క్యాడిలా కంపెనీ అభివృద్ధి చేసిన జైకోడి, ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ను మన దేశంలో పెద్ద ఎత్తున తయారు చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. పానాసియా బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్, మిన్వాక్స్ బయోలాజికల్ ఈ సంస్థలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. మరోవైపు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే భారీ సంఖ్యలో వేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు చాలా సమయం పడుతుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ
అదర్ పునావాలా అన్నారు. కోవిడ్-19కు మొదట వచ్చే వ్యాక్సిన్ని అత్యుత్తమమైనదిగా కాకపోవచ్చని, వ్యాక్సిన్ల అభివృద్ధికి రకరకాల శాస్త్రీయ విధానాలను అనుసరిస్తారు కాబట్టి వేచి చూసి అత్యుత్తమమైన దానిని ప్రపంచానికి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్పై తమకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లపై ఇప్పటికే అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. డజన్ల కొద్దీ వ్యాక్సిన్లు క్లినికల్ దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా కొనసాగుతోంది. రష్యా నుంచి మరో 2 వ్యాక్సిన్ ట్రయల్స్ సన్నాహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా వ్యాక్సిన్ అందాలంటే కొన్ని బిలియన్ల డోసులు అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. రెండు 2021 తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్లు 1 కంటే ఎక్కువ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అంచనా. ఏడాది 2020లో డిసెంబర్ క్రిస్మస్ నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు చాలా కష్టమని తెలుస్తోంది. ప్రస్తుత డేటాల ప్రకారం ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో యూకేలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. వచ్చే కొత్త ఏడాదిలో కరోనా ట్రీట్మెంట్స్ విషయంలో పెద్ద మార్పులు వస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూనివర్సిటీ భారీ మొత్తంలో వ్యాక్సిన్ మోతాదులను ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేయనుంది. ఈ వ్యాక్సిన్ 3వ దశ ఫలితాలు రాబోయే నవంబర్ ఆఖరులో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్ది రోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే అది కరోనా వంటి వైరస్లకు ఎంతో అనుకూలమైన టెంపరేచర్ అని సైంటిస్టులు అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి నుంచి అతి నీలలోహిత కిరణాల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని, కనుక కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, ఇప్పటికన్నా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అంటున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్జా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సైటియల్ వైరస్ తదితర వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కరోనా కూడా శ్వాసకోశ సంబంధిత వైరస్ కావడంతో చలి వాతావరణంలో ఈ వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. యూరప్ దేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్లో చలికాలం ప్రవేశించే కొద్ది రోజుల ముందు కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందేనని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే చలికాలంలో ఫ్లూ వ్యాక్సిన్ వైరస్ నుంచి కాపాడేందుకు కొత్త ఆయుధంగా ఉపయోగపడుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ఫ్లూ వ్యాక్సిన్లు కరోనా వైరస్ ని చంపేసేందుకు అవసరమైన ఇమ్యూనిటీ సిస్టమ్ను బలపరుస్తున్నట్లు, కరోనా మరణాలు పెద్ద స్థాయిలో తగ్గించనున్నట్లు తేలింది. ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని ప్రయత్నాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఇప్పటికే 2 వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగిస్తుండగా, తాజాగా 2 సంస్థలు వేరువేరుగా 2 సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. శరీరానికి ఈ వ్యాక్సిన్లను ముక్కు ద్వారా ఇస్తారు. కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ప్రకటించారు. వ్యాక్సిన్ల తయారీలో బయోటెక్ ముందడుగు వేస్తుంది. టీకా కాకుండా ముక్కు ద్వారా వ్యాక్సిన్ వేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. దీనిపై ప్రయోగాలు సఫలమైతే భారీ సంఖ్యలో ఉత్పత్తి చేపడతామని కూడా కేంద్రం చెబుతోంది. ఇదే అంశంపై సీరం ఇన్స్టిట్యూట్ కూడా ప్రయోగాలు చేస్తుండటం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్-19 నియంత్రణ కోసం 4 రకాల టీకాలను రెడీ చేస్తోంది. ఇందులో ఒకటైన కోవాక్సిన్ ఇప్పటికే 2 ఫేజ్ల హ్యూమన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది. మిగిలిన 3 వ్యాక్సిన్లలో ఒకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో సిద్ధమవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగానే భారత్ బయోటెక్ కు ముక్కు ద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. దీంతో ఇంజెక్షన్, సిరింజి వంటివి లేకుండానే టీకాను అందరికీ అందించవచ్చు. సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
అన్ని సజావుగా జరిగితే మరికొన్ని నెలల్లోనే కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం 3వ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం గమనార్హం. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్ వి టీకాపై 2, 3 దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతులిచ్చింది. వీటి ఆధారంగా చూస్తే భారత్లో రానున్న 6 నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తర్వాతే 2 సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలుపెట్టనున్నాయి. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్-19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,05,00,000 వరకు ఉండవచ్చని తెలిపింది. కానీ శీతాకాలం, రాబోయే పండుగల నేపథ్యంలో వైరస్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం వహించరాదని కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు భద్రతా చర్యల సడలింపు గణనీయమైన కేసుల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది నెలకు 26 లక్షల కేసుల వరకు ఉంటుందని కమిటీ తెలిపింది. జనాభాలో 30% మందిలో మాత్రమే ఇప్పటి వరకు రోగ నిరోధక శక్తి డెవలప్ అయినట్లు కమిటీ తెలిపింది. భద్రతా చర్యలు తప్పనిసరిగా కంటిన్యూ అవ్వాలని పేర్కొంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కోవిడ్ నిబంధనలు మరో ఏడాది పాటు కొనసాగించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ వచ్చినా అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే బ్రిటన్ లాంటి చిన్న దేశానికి 6 నెలల నుంచి ఏడాది వరకు పడుతుందని అంచనా. మరి ఇండియా లాంటి 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఎన్నేళ్లు పడుతుంది? కనీసం 2 ఏళ్లన్నది అంచనా. అందుకే 2022 నాటి వరకు ఇండియాలో మాస్క్, కోవిడ్ నిబంధనలు తప్పవని అంటున్నారు. కరోనా నుంచి రక్షించే వ్యాక్సిన్ వస్తే సోషల్ డిస్టెన్స్ పాటించనక్కర్లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇది నిజం కాదని వైద్య నిపుణుల బృందం అంటోంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు కూడా మరికొన్ని నెలల పాటు కోవిడ్ నిబంధనలను అనుసరించాల్సిందేనని తేల్చేశారు. వచ్చే మార్చికి కోవిడ్ వ్యాక్సిన్ రెడీ అన్నది అందరి అంచనా. అలాగని ఏప్రిల్ నుంచి ప్రపంచమేమీ మారిపోదని, నార్మల్ కాదని వీరు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 వ్యాక్సిన్లు పరీక్ష దశలో ఉన్నాయి. 40 వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ముందుగా 6 నుంచి ఏడాదిలోపు కనీసం 6 వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. డబ్బున్న దేశాలన్నీ ముందుగానే వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ సమానంగా వ్యాక్సిన్ డోసులను ఎలా పంచాలో ఒక ప్లాన్ సిద్ధం చేస్తోంది. దేశంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ముందు వరుసలో ఉంది. దేశంలోని సీరం ఉత్పత్తికి సిద్ధమవుతుంది. ఇదే ఏడాదిలోని క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనుంది. భారత్ బయోటెక్ కూడా ఏడాది చివరి నాటికి ఫలితాలను ప్రకటించవచ్చు. కాగా శీతాకాలంలో భారత్లో 2వ విడత కరోనా వైరస్ కేసుల ఉధృతి పెరిగే అవకాశం లేకపోలేదని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ హెచ్చరించారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరోనా వైరస్ అంతం చేసే వ్యాక్సిన్లు ప్రపంచ జనాభాలో 70% మందికి చేరాలంటే మరో 2 ఏళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. 9 వ్యాక్సిన్లు 2, 3వ దశ పరీక్షల్లో ఉన్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్న చాలా ఫార్మా కంపెనీలు తమ పరీక్షల్లో వెల్లడైన అంశాలను 2020 చివరిలో లేదా వచ్చే ఏడాది 2021 ఆరంభంలో వెల్లడించే అవకాశం ఉందన్నారు. 2022 ఆరంభంలో కాదు, ఈ ఏడాది ఆఖరిలోనే 70% ప్రజలకు వ్యాక్సిన్ అందే అవకాశం ఉందని అంచనా వేశారు. భారత్ సహా పలు దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్లు కొన్ని డాలర్ల ధరకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాబోయే శీతాకాలంలో వైరస్ బారిన పడకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇక చేతులు శుభ్రపరచుకోవడం, గాలి వెలుతురు లేని ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,13,000 దాటగా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలుగా ఉంది. దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది మొదట్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తుండటంతో వ్యాక్సిన్ పంపిణీ ఏ రకంగా ఉండాలనే దానిపై ఆయన సమీక్షించారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థ ఉండాలని అన్నారు. దేశంలోని కరోనా మహమ్మారి పరిస్థితి, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధత, లాజిస్టిక్స్, డెలివరీ పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని తెలిపారు. ఇది